ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ లో తెరపైకి కొత్త సీఎం పేరు అంటూ రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి. ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలుస్తున్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా సీఎం అవుతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టులను కాల్వలపైన భువనగిరి మంత్రి ఉత్తమ్ సమీక్ష అయితే నిర్వహించారనమాట. ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి మూసీ కాలువల పనులపై ప్రసంగిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంబోధించారు. అంటే వెంటనే నాలుక ఖర్చుకున్న ఆయన ఉత్తమ్ తప్పకుండా సీఎం అవుతారన్నట్లు వ్యాఖ్యానించారు. వేదిక మీద ఉన్నవారు సభికులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి కొనసాగిస్తూ, నా నాలుక మీద నల్ల పుట్టుమచ్చ ఉంది. ఆ నోటి నుంచి మాట వచ్చిందంటే తప్పకుండా నెరవేరుతుంది. భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉంది. మీ సోదరునిగా చెప్తున్నా ఇంకా మంచి పనులు చేయాలని, ఈ ప్రాంత రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. మొత్తానికి ఇటీవల కాలంలో హైదరాబాద్ దూకుడు, ఇక ఎమ్మెల్సీ కవిత బయటికి రావడం, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా తెర వెనుక నడిపించారా? మొత్తానికి కావాలనే, లేదంటే తొందరలోనే సీఎం రేవంత్ రెడ్డి పదవి పోయి తర్వాత సీఎంగా మారే అవకాశాలు అయితే ఉందా? సో ఏ రకంగా చతురత, ఇంకా ఇప్పటికే బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతలు, ఇటు బీఆర్ఎస్ దాంతో పాటు